आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। ఈవినింగ్ 6:30కి మన సనత్ నగర్ పోలీసుకి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు ఈ జెడ్ కాలనీలో ఉన్న అపార్ట్మెంట్లో సనత్ నగర్ లిమిట్స్లో వచ్చింది. దాంతో మా పోలీస్ స్టాఫ్ వచ్చి చూడగా వెంకటేష్ గారు, ఆయనకి 60 years ఉంటాయి, ఆయన భార్య మాధవి, వాళ్ళ బాబు హరికృష్ణ, వీరు ముగ్గురు బాత్రూంలో చనిపోయి కనిపించారు. మా ప్రాథమిక సమాచారం మేరకు, మా అంచనా మేరకు వాళ్ళకి ఎలాంటి గాయాలు లేవు, ఇంట్లో కూడా ఎలాంటి పెనుగులాడిన సందర్భంగానే ఏదైనా వస్తువులు పోయినట్టు కానీ ఏమీ లేవు. మేము భావించడం ఇది ఎలక్ట్రిక్ షాక్ తోటి జరిగిందేమో మేము అనుకుంటా ఉన్నాము. వాళ్ళ కొలీగ్స్ కానీ, పని మనిషి కానీ, చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళకి ఎలాంటి శత్రువులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఉన్నట్టుగా అనిపించలేదు. బట్ పోస్ట్ మార్టంకి బాడీ పంపిస్తున్నాము. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయం చెప్తాము. థ్యాంక్ యూ సార్. అంటే సరే అనేసి మేము మామూలుగా వెళ్ళిపోయినాం. ఇందాక 4 గంటలకి 5 గంటలకి 6:30 అయిందండి. అప్పుడు ఏంటి రాలేదండి, రావు సార్ వెళ్దారండి, మేడం లేరు, బయటకు వెళ్ళి నించుకుంటారు, తలుపు తెరిచే ఉంది అనేసి అనుకున్నాను. అని ఎంత రూమ్లు అన్ని చూసామంటే ఎక్కడ కనబడలేదు. చూస్తే ఇప్పుడు ఈ బాత్రూమ్ డోరు గిడ్డదేవండి అసలు అంటే మేము ఇద్దరు గిడ్డవండి రాలేదు. అప్పుడు మా వాచ్మెన్ ఉన్నారండి, ఆయన వచ్చి గిడ్డదండి చూసాయి బాబు అందరూ ఉన్నారండి బాబు అనేసి అన్నారు. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? 2 సంవత్సరాలు వీళ్ళండి. వీళ్ళు వచ్చి డిసెంబర్ వాళ్ళంత ముందు నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారండి. మీ పేరు? जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इस चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाजत।